ఎక్కడ్రా వీళ్ళు? ఆగరా, ఫోన్ చేసి కనుక్కుంటా. హలో రే, ఎక్కడ ఉన్నారా? సండే కదరా, చర్చికి వెళ్ళాలి. ఓహో, సండేనే కానీ చర్చి లేదు, ఏం లేదు. ఇక్కడ రండిరా. ఉండరా, వస్తున్నా. వచ్చారు రోయ్. ఏంట్రా మరి ఈరోజు ప్లాన్స్? ఏం చేద్దాం అన్నా డబ్బులు లేవరా. డబ్బులు సంపాదించడానికి ఏదో ఒకటి చేద్దాంరా. ఈ పని పాట లేకుండా డబ్బులు ఎక్కడ చూస్తున్నారా? వాడు మా ఇంటి దగ్గరేరా. వాడు డబ్బులు ఎలా సంపాదిస్తాడో నాకు తెలుసురా. ఎలా రా, చెప్పరా. నేను చెప్తా, ఆగరా. రండిరా, నేను చెప్తా, రండిరా. వాడు జరగరా. రండిరా, సైలెంట్గా ఉండండిరా, నేను చెప్తా. దొంగతనం చేద్దాంరా. దొంగతనమా? ఏమన్నా ఇద్దామరా. వీళ్ళని చూడన్నా. ఏంట్రా దొంగతనం అంటున్నారేంట్రా? అన్న ఏం లేదన్నా. నిజంగా ఏం లేదన్నా. రే, నిజం చెప్పండి రా. కూర్చోండిరా, ఒక మాట చెప్తా. మేము ఒక 5 ఫ్రెండ్స్ రా. ఎప్పుడు కలిసిమెలిసి తిరుగుతూనే ఉండేవాళ్ళం. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి, వాళ్ళు చేసిన తప్పులు బట్టి వాళ్ళ జీవితం ఎటు దారి తీసిందో చూద్దాం. హలో హలో, చెప్పరా. ఎక్కడ్రా? వచ్చే మన అడ్డగాడికి. సరే, వస్తున్నారా? ఏమన్నా జిడారా? అరే, ఏంటి మీ ఇద్దరు ఉన్నారు? దేవుడు పెట్టి రాలేదు ఇంకా? అరే, అడిగి ఫోన్ చేయి. రే, ఎక్కడ రమ్మింటూ వచ్చే, ఎక్కడికి? అందరూ ఇక్కడే ఉన్నాం. ఏం రైట్ అయితే సండే స్కూల్లో నీకు? రే, ఏంటి మరి ప్లాన్స్? చర్చికి వెళ్దాం రా. ఈడవడరా బాబు, వారం అంతా కష్టపడుతుంటే సండే ఒకరోజు సెలవు వస్తుంది. ఈరోజు చర్చికి వెళ్ళాలా? మరి ఇంకెక్కడికి వెళ్దాం? సినిమాకి వెళ్దాం. సరే పదండి. రే, ఒకసారి ఆగండి రా, నేను చెప్పేది వినండి రా. నువ్వు వెళ్ళరా బాబు, దేవుడు పెట్ట. నువ్వు వెళ్ళి చర్చికి వెళ్ళు, మాకు బోల్ పనులు ఉన్నాయి. ఈ టైంలో పంచరేంట్రా? పక్క సినిమాకి టైం అయిపోతుంది. ఏం చేయాలరా ఇప్పుడు? ఏమరా బాబు, అడిగి ఫోన్ చేయి. హలో, ఎక్కడరా? మా టైర్ పంచర్ పడిందిరా, త్వరగా రా. సర్లే అన్న, ఆడొచ్చేలోపు పక్కన కూర్చున్నాం కదా. ఏంట్రా ఈ కర్మ మనకి? అయ్యో, పెట్రోల్ అయిపోయింది. హలో రే, నా బండ్లో పెట్రోల్ అయిపోయిందిరా. ఇక్కడే మన రోడ్లోనే ఉన్నా. సర్లే, ఇంకేం చేస్తాం, అడిపించుకుంటూ వస్తా. ఏంట్రా, ఎంత ఖర్చు పడినా చేతిలో రూపాయి ఉండట్లేదు. ఏం చేయాలరా మనం? ఎరా, డబ్బులతో మీకు ఏమైనా అవసరం ఉందా? డబ్బుతోనే అవసరం. అవును, డబ్బే అవసరం. ఏంట్రా, డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుంటారా? నా దగ్గర ఓ మార్గం ఉందిరా. ఏంటి మంచి డిస్కషన్ ఏం పెట్టారు? లేదురా, డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుంటున్నాం. ఏంట్రా మార్గం? ఏదో మార్గం ఉందిరా, అవన్నీ నీకు ఎందుకురా? అయినా ఏంట్రా మార్గం? దొంగతనం. దొంగతనమా? నువ్వు వస్తావా? రే, దేవుడు చెప్పిన ప్రకారం పాపం వల్ల వచ్చే జీతం మరణం రా. ఏదైనా న్యాయంగా చేద్దాం, న్యాయంగా సంపాదించుకుందాం. ఏ రండిరా. సరే పదండ్రా. ప్రభువా, వీళ్ళని నువ్వే కాపాడాలి ప్రభువా. ప్లాన్ ఏం లేదురా. నువ్వు బ్యాంక్ దగ్గరికి వెళ్ళు, అక్కడ బాగా డబ్బులు తీసుకునేవాడిని
చూడు, నువ్వు వాడిని ఫాలో కా, ఓకేనా? ఓకే. నువ్వు నాకు ఫోన్ చేయి. నువ్వు చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు చూడు, తాళాలు వేసి ఉన్నాయేమో చూడు, ఆ ఇల్లు చూసి మాకు ఫోన్ చేయి. మేము నీ దగ్గరికి వచ్చేస్తాం. అన్నా నువ్వన్నా ఆలోచించు, ఎందుకన్నా ఇవన్నీ మనకి? ఏ ఇలా హలో అన్నా. చెప్పరా. అన్నా బ్యాంక్ నుంచి ఒక మంచి కస్టమర్ దొరికాడు. అవునా? నువ్వు వాడిని ఫాలో అవుతుండే, నువ్వు వచ్చేస్తావు. అన్నా రా అన్నా. ఏంట్రా దాచుకున్నావు? ఎవర్రా? ఏంట్రా వాచ్ ఇక్కడ వేసుకొచ్చావా? రే ఈ టైంలో మనోజ్ కూడా లేకుండా పోయాడు. ఎక్కడ రావాడు? హలో, ఫస్ట్ బోని కొట్టేసాంరా, ఇంకా మనకు తిరుగులేదు. అవునా బావా? నేను కూడా ఇక్కడ చూసాను. హలో, ఎక్కడ్రా? సరే అయితే వచ్చేస్తున్నాం, పదరా. రే రండ్రా రండ్రా. రే పదరా, త్వరగా పదరా. రే అదిగోరా ఆ ఇల్లే. ఇదేనా? రే ఈ ఆనంద్ ఏడ్రా, ఫోన్ చేస్తా నాకు. రే ఆనంద్. ఆనంద్ అన్నని ఇలాంటి వాటికి పిలవకండి, ఆనంద్ అన్న రాడు. రే ఆనంద్ రావడం లేదు. రే వెనకాలే రండి. రే త్వరగా కానిండ్రా. రే త్వరగా వేరా, త్వరగా. రే ఇక్కడ చూడరా, అటు చూడరా. రే ఏం పనికొచ్చి ఏం పని చేస్తున్నారా? రే జుట్టుకు మంచిదంటరా. రే ఆనంద్ ఎందుకు రాలేదురా? రే ఆనంద్ ఫోన్ నుంచి మింటూ ఫోన్ చేసి ఆనంద్ రావట్లేదని చెప్పాడురా. వాడు రాకపోతే రాబరీ ఏమన్నా ఆగిందా? అసలు ఎందుకు రాలేదురా? కారణం ఏమై ఉంటుంది అంటావు? ఆ దొంగతనం చేసిన హలో, అరే మింటూ ఒకసారి ఇంటికి రారా.
రారా కూర్చో. ఏంటన్నా చెప్పు. అరే ఈరోజు సక్సెస్ఫుల్గా ఒక దొంగతనం చేసాంరా. అవునా? నిన్నంతా ఎలా జరిగిందన్న మరి? ఏం బాగాలేదురా, నిన్నంతా టెన్షన్గా జరిగింది. రోజంతా భయంగా గడిచిందిరా. మరి ఎందుకన్నా దేవునికి ఇష్టం లేని పని చేయడం? నువ్వు ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పులు ఒప్పుకొని దేవుని యందు పశ్చాత్తాపడితే దేవుడు నేను తప్ప క్షమిస్తాడన్నా. దేవుడు నన్ను క్షమిస్తాడంటావా? నువ్వు నీ పాస్ట్ని ఎలాగో చేంజ్ చేయలేవన్నా. ఇప్పటికైనా దేవుని సహాయం కోరి నీ ఫ్యూచర్ని సరి చేసుకో. దేవుడే నీకు సమస్తం సమకూరుస్తాడు. నీ ఫ్యామిలీ గురించి చింతించుకో. ఇక నుంచి దొంగతనాలు మానేసి దేవునిలో ప్రశాంతంగా బతుకుదాం అనుకుంటున్నారా? నువ్వే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేరా. నాకు చాలా తలనొప్పిగా ఉందిరా, నేను ఇంట్లోకి వెళ్ళి పడుకుంటా. సరే అన్నా, నువ్వు ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని బైబిల్ చదువుకొని పడుకో. ఆనంద్ తను చేసిన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపం పొంది తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పరిస్థితి ఏమవుతుందో చూద్దాం. ఎలా అయితే సాధించామరా మనం. ఏంటి మరి మొత్తం షేర్ చేసుకుందామా? చేసేసుకుందాం. అరే మనోజ్, నువ్వు డ్రింక్ తీసుకుని రా. సరే బావా, థమ్సప్. అంకుల్ థమ్సప్ ఇవ్వండి. మొన్న చేసిన రాబడి కూడా వీళ్ళు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ పాయిజన్ ట్యాబ్లెట్లు 7 గంటలు కలిపితే వాళ్ళు ఎక్కడి తాగి చచ్చిపోతారు. ఆహా, అప్పుడు ఆ డబ్బు అంతా నాదే. అయిపోయిందిరా ఇంకా మీ పనే. ఎరా లైఫ్ చెప్పానా? కొంచెం ఉంటే బాగుండేదిరా. ఇంకొంచెం ఉంటే ఇంకో రాబరీ చేయాలిరా. వాడిని చంపేస్తే నిజమేరా, చింతాతం మొత్తం మన ఇద్దరం షేర్ చేసుకోవచ్చు. లైఫ్ సెట్ అయిపోతుందిరా. తెచ్చేసారా మా థమ్సప్? రారా కూర్చోరా, తాగుదాం. ఇప్పుడు వెళ్తా చచ్చిపోతారు మొత్తం అదే. రే ప్రకాష్, రారా చంపేద్దాం. ఏంట్రా? అయిపోయావు నువ్వు. అరే రారా ప్రకాష్, ఇక్కడ పేక పట్టుకున్నా. అయిపోయావు నువ్వు. అయిపోయావు. కొట్టరా, ఇంకొంచెం గట్టి కొట్టరా వాడిని. లెగరా, చచ్చాడ్రా వీడు. ఇంకా చచ్చాడురా వీడు. బా వెళ్ళి షేర్ చేసుకుందాం. ఇదంతా మనదేరా. ఇంకా రే ప్రకాష్, ఏమైందిరా ప్రకాష్? వీడి తెలివైనోడు. వీడేదో కలిపేశాడురా. పాపం వల్ల వచ్చే జీతం మరణం. చూసారా, దేవుని మాట వెనక వారి జీవితం ఎలా నాశనం చేస్తున్నారో. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అది కేవలం దొంగతనం వలన లేక చంపుకోవడం వలన కాదు, చెడు స్నేహం, అవమానం, స్వార్థం మొదలైనవి. మీరు కథలో చూసినట్లయితే ఒక చిన్న తప్పుడు ఆలోచన ద్వారా సాతాను అతను లోబర్చుకున్నాడు. ఒక చెడ్డ ఆలోచన చాలు మనల్ని కూడా మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని చేయడానికి. దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు అనే దాన్ని బట్టి నీ ప్రవర్తన, నీ నడవడిక ఆధారపడి ఉంటుంది.
ఒక స్నేహితుడిని నమ్మకుండా అనుమానంతో ద్వేషం పెంచుకొని దురాశతో వాళ్ళని చంపాలనుకున్నాడు ఒకడు. అన్నిటికీ సరే అంటూ గుడ్డిగా నమ్మి ప్రాణాల మీద తెచ్చుకున్నాడు ఇంకొకడు. ఇక్కడ మీరు గమనిస్తే స్నేహం అనేది ముఖ్యమైనది అని తెలుసుకోండి. ఒక మంచి స్నేహం వల్ల ఒకడు దేవుడిని తెలుసుకున్నాడు, రక్షణ పొందాడు. చెడు స్నేహం వల్ల స్వార్థం, ద్వేషం, దురాశ అన్నీ పెంచుకొని మరణం వరకు తెచ్చుకున్నారు. అన్న దొంగతనం చేస్తే నిజంగా చచ్చిపోతాం అన్న. మన దేవుడు గొప్ప దేవుడు, ఎంత గౌరవపాపనైనా క్షమిస్తారు. నాకు తెలిసి వీళ్ళు ఒక్క క్షణం ముందైనా రిపెంట్ అయి ఉంటే వాళ్ళు రక్షించబడేవారేమో. వాళ్ళు ఇలా చనిపోవాలని దేవుని ఆలోచన కాదు. దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. దేవునికి నీ ఆత్మ, శరీరం, మనసు సమర్పించుకోండి. నీ జీవితం మార్చుకోండి. మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు మాత్రం కాదు. నువ్వేం చేసినా, ఎలా ప్రవర్తించినా ఎవరు చూడట్లే, ఎవరికి తెలియదు అనుకోవద్దు. ప్రతి దానికి లెక్క అప్పగించాలి అని గుర్తుంచుకోండి. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే జీవితాలు మనవి. సమయం లేదు. ఇప్పటికైనా మీ తప్పులు తెలుసుకొని మన యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని అంగీకరించండి. నమ్మిన వారికి స్వస్థత, రక్షణ ఇస్తారు మన దేవుడు. తప్పు తెలుసుకొని పశ్చాత్తాపన పొంది రక్షణ పొందుతావో లేక పాపం ద్వారా నరకానికి వెళ్తావో నువ్వే చూసుకో. సమయం లేదు. ఈ వీడియో వినోదం కోసం కాదు. ఇందులో ఉన్న పాత్రలు కేవలం కల్పితమే, నిజమైన పాత్రలు కాదు. ఇదంతా మీ మార్పు కోసమే. దొంగతనం చేస్తే ఇంత పాపమా? మరి మిగతా వాటికి పార్ట్ 2.